శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. మన గుళ్ళో ఉన్న దేవతలందరికీ కూడాను ప్రభాత పూజ అయిన తర్వాత సంప్రదాయం ప్రకారం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 2 వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌక్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 336 అధ్యాయాలు పూర్తి చేసి 337వ అధ్యాయంలోని 34వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 35వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీ సమక్షంతారమంతే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భూమేర్వివర సంగుప్తం గరుడేగమమాజ్ఞయా అధశ్చరం నృపశ్రేష్టం ఖేచరం కురుమాచిరం. పాతాళ సంచారి అయిన వసురాజుని, ఓ ద్విజశ్రేష్ఠ గరుడా, ఆకాశ సంచారిని చేయవయ్యా తన్ని. గరుత్మానధ విక్షిప్య పక్షో మారుత వేగవాన్ వివేశ వివరం భూమే యత్రాస్తే పార్థివో నగ పార్థివో వసు. వెంటనే గరుత్మంతుడు స్వామి ఆజ్ఞని పరిపాలిస్తూ రెక్కలు విప్పి ఆకాశంలో ఎగిరి వసురాజు ఉన్న చోటకు వెళ్ళాడు. తతయేవం సముక్షిప్య సహసా వినతాసుతః ఉత్పపాతనభస్తూర్ణం తత్ర చైనమముంచత. వినతాసుతుడు త్వరగా రాజును పైకెత్తాడు. వినతాసుతుడు అంటే గరుత్మంతుడు వెంటనే ఆకాశంలోకి వెళ్ళి అక్కడ వదిలాడు ఆయన్ని. అస్మిన్ ముహూర్తే సంజజ్ఞే రాజోపరిచరః పునః సశరీరో గతశ్చైవ బ్రహ్మలోకం నృపోత్తమ. అక్షరంలోనే వసురాజు ఉపరిచరుడయ్యాడు. అందుకోసం ఆయన్ని ఉపరిచర వసువు అన్నారన్నమాట. సశరీరంగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఏవంతేనాపి కౌంతేయ వాగ్దోషాద్దేవతాజ్ఞయ ప్రాప్త గతిరధస్తాస్తు ద్విజశాపాన్ మహాత్మనః. ధర్మరాజా, ఈ రీతిగా మహాత్ములైన వసురాజు కూడా దేవతల ఆజ్ఞ వల్ల వాగ్దోషాన్ని ఆచరించి బ్రాహ్మణ శాపం వల్ల అధోగతి పాలయ్యాడయ్యా. కేవలం పురుషస్తేనా సేవితో హరీశ్వర తత శీఘ్రం జహో శాపం బ్రహ్మలోకమవాపచ. ఆయన కేవలం పరమాత్మ అయిన శ్రీహరిని సేవించి శాప విముక్తుడై బ్రహ్మలోకం చేరాడు. భీష్మ ఉవాచ ఏతత్తే సర్వమాఖ్యాతం సంభూత మానవాయథ నారదోపి యథా శ్వేతం దీపం సగతవాన్ ఋషి తత్తే సర్వం ప్రవక్ష్యామి శృణుష్వైకమనాన్ నృప. భీష్ముడు అంటున్నాడు, నాయన ధర్మరాజా, ఈ రీతిగా నీకు శ్వేతద్వీప నివాసులు ఉన్న తీరు అంతా కూడా వినిపించాను. ఇక ఇప్పుడు దేవర్షి నారదుడు శ్వేతద్వీపానికి వెళ్ళిన వృత్తాంతం అంతా కూడా చెప్తానయ్యా, ఏకాగ్ర మనస్సుతో విను అన్నాడు. రేపు మనం ఆ కథని 338వ అధ్యాయంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశాగో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.